నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు దిస్ సెషన్. మనం రీజనింగ్ టెస్ట్లో నిర్వహిస్తున్నటువంటి వాటిలో భాగంగా ఈరోజు మిస్సింగ్ నెంబర్స్లో మరొక లెవెల్ క్వశ్చన్స్ని ప్రయత్నిద్దాం. రైట్ మిత్రమా, మొదటి ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ గివెన్ ప్రాబ్లమ్స్. ఇచ్చిన ప్రశ్నలో తప్పిపోయిన సంఖ్యను కనుగొండి అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇక్కడ మనకు రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంది. ఈ రోస్ అండ్ కాలమ్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం రోస్గా చూద్దామా లేదా కాలమ్స్గా చూద్దామా అనేటువంటిది చేయాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా మీకు కంటెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు నేర్చుకొని ఉంటారు, లేదా మన దగ్గరకు వచ్చినప్పుడు నేర్పిస్తాం. ప్రస్తుతానికి మిత్రమా మీకు ఎగ్జామ్ పెట్టిరు కాబట్టి ఆ ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్దాం. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ నెంబర్స్ హౌ వి ఫార్మ్ దిస్ ఆన్సర్. సో ఇచ్చిన అంకెలతోని ఇక్కడ మనం ఏ విధంగా చూస్తాం. ఇక్కడ నెంబర్, పెద్ద నెంబర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏ నెంబర్స్ ఉన్నాయి, 4, 9, 8తో 44 కావాలి. సో ఏ విధంగా ఫామ్ అవుతుంది. అలాగే 3, 7, 6తో 27 కావాలి. రైట్. అలాగే మరి 8, 2, 4తో ఏమొస్తుంది అంటుంది సార్. సో మీరు ఒకవేళ ఇట్లా కాలంలో సెట్ కాకపోతే రోలో చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కాలంలో చూసినట్లయితే 4, 9, 44 ఎలా తయారవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 9 36కి 8 యాడ్ చేస్తే 44. మరి ఇదే కాన్సెప్ట్లో 3 7 21 + 6 27. ఈ రెండు ప్రూఫ్ అయినాయి. సో 8 2 16 + 4 20 ఉన్నది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ABCD అయితే A into B plus C is equal Dగా ఫామ్ అయింది చూడండి. సో హియర్ A means 4, B means 9, 4 9 36 plus 8. సో 36 plus 8 44. సో D ప్రూఫ్ అయింది. సో సేమ్ కాన్సెప్ట్ హియర్ 3 into 7 plus 6, 3 7 21 plus 6 27. ఇది కూడా ప్రూఫ్ అయింది. సో రెండు కాలమ్స్లలో ప్రూఫ్ అయింది కాబట్టి సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఇప్పుడు 8 2 plus 4, 8 2 16 plus 4 20. So 20 is our answer. Where we have sir at third option. So third option is the right answer. I hope you understand sir. Right. Next question చూద్దాం మాస్టర్. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ గివెన్ ప్రాబ్లం. సో ఇందులో ఇచ్చినటువంటి దాంట్లో తప్పిపోయిన సంఖ్యను లేదా లోపించిన విలువను తెలుసుకోమని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో 5 10 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, 50 122 అంటుంది. సో ఏమైతే అక్కడ అవుతుంది అనేది చూస్తున్నాం సార్. సో 5తో 10 అంటే 5 2 10 అవుతుంది. మరి ఇది ఏం చేస్తే అవుతుంది. సో ఇక్కడ 10తో కాదు. సో ఏదో లాజిక్ దాగి ఉంది. ఆ లాజిక్ ఏంటంటే సార్ ఇక్కడ n² + 1 కాన్సెప్ట్లో వెళ్తుండు. సో n ఈజ్ నథింగ్ బట్ హియర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు వర్గం చేస్తూ కాన్సీక్వెంట్లీగా వాటికి 1 యాడ్ చేస్తూ వచ్చింది సార్. సో ఈ కాన్సెప్ట్లో ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2. So 2² + 1 means 4 + 1 5. It's proved. First one. Next one sir. 3² + 1 9 + 1 10. It is also proved. So 2 after 3 prime number 5. So 5² + 1 means 25 + 1 26. So మరి ఈ కాన్సెప్ట్లో వస్తే మరి మనకు నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలి, ప్రైమ్ నెంబర్ 7. 7² + 1 49 + 1 50. ఇది కూడా ప్రూఫ్ అయింది సార్. ఓకే, మరి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 11. 11² + 1 సో 121 + 1 122. ఇది కూడా ప్రూఫ్ అయింది చూడండి సార్. సో కాన్సెప్ట్ హియర్ n² + 1, n is nothing but prime number. The consequently prime numbers are స్క్వేర్ అండ్ అడిషనల్ 1. సో ఇక్కడ ప్రతి వర్గము అంటే వరుసగా వస్తున్న ప్రధాన సంఖ్యల వర్గం వస్తూ దానికి అదనంగా కలుపుకుంటూ వచ్చాడు. సో మనకి ఇక్కడ మిస్ అయిన నెంబర్ని గమనించినట్లయితే ఏ నెంబర్ మిస్ అయింది సార్ అంటే 26 అనే నెంబర్ మిస్ అయింది. సో అవర్ ఆన్సర్ ఈస్ 26. at option 1 is the right answer. I hope you understand sir. Next one. Right. Find the missing number in given problem.
ఇచ్చిన ప్రశ్నలో తప్పిపోయిన సంఖ్యను కనుక్కోండి అంటుండు. 6, 9, 15, 12, 6, 15, 6, 21, 21, ఇక్కడ 21 బరాబరే ఉంది కాదు, 18, 12, 6, 18, 24. రైట్ సార్, ఇక్కడ చూద్దాం మాస్టర్. ఇక్కడ 6 + 12, 18, 15 + 9, 24. డిఫరెన్స్ ఎంత అంటే 6. రైట్, సో ఇదే కాన్సెప్ట్లో 4 + 12, 16, 16 + 8, 24. డిఫరెన్స్ ఈజ్ 8. సో ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ని మీరు గమనించారు కదా. 6 + 12, 18, 15 + 9, 24. సో డిఫరెన్స్ వచ్చేసి 6. ఫస్ట్ది ప్రూఫ్ అయింది. నెక్స్ట్ 4 + 12, 16, 16 + 8, 24. డిఫరెన్స్ వచ్చి 8 ప్రూఫ్ అయింది. కాబట్టి సేమ్ కాన్సెప్ట్లో ఇక్కడ 5 + 11, 16 అండ్ 14 + 8, 22. సో డిఫరెన్స్ వచ్చేసి ఎంత మాస్టర్ అంటే 6. సో 6 is our answer. At 4th option is the right answer, sir. సో మనకి ఇక్కడ ఈ డిజైన్లో ఈ ఫ్లవర్ మెథడ్లో చూస్తే సో టాప్ బాటమ్ అనకుండా సో క్రాస్ మెథడ్లో డంబెల్ మెథడ్లో ఉన్నటువంటి వాల్యూస్లలో ఆపోజిట్ వాల్యూస్ ఆర్ అడిషనల్ అండ్ డిఫరెన్స్. అడిషనల్ వాల్యూస్ డిఫరెన్స్ అంతే సార్, ఆపోజిట్ వాల్యూస్. సో ఒకదానికొకటి వ్యతిరేకం ఉన్న వాటిని కలిపి వాటి యొక్క భేదము అంతర్గతంగా ఇవ్వడమైనది సార్. ఓకేనండి, రైట్ సార్. మరో ప్రశ్న చూద్దాం. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ గివెన్ ప్రాబ్లం. ఇచ్చిన ప్రశ్నలో తప్పిపోయిన సంఖ్యను కనుక్కోమంటుండు. సో 11, 12, 6, 9, 78. 78 రావాలి. 14. సో 78 అంటే 11, 6, 9, 54. సో 11 × 12, 132. 6, 9, 54. దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి. డిఫరెన్స్ 78. ఎస్, 132 అంటే ఇక్కడ 12 నుంచి 4 పోతే 8, 2 అంటే 12, 12 నుంచి 5 పోతే 78. సో డిఫరెన్స్ సార్ 11 × 12. టాప్ నెంబర్స్ ఆర్ ప్రోడక్ట్ అండ్ బాటమ్ నెంబర్స్ ఆర్ ప్రోడక్ట్. ఇట్స్ డిఫరెంట్. పైన ఉన్నటువంటి నెంబర్ల యొక్క ప్రోడక్టు, బాటంలో ఉన్న నెంబర్ల యొక్క ప్రోడక్టు, వాటి యొక్క డిఫరెన్స్ సెంటర్లోకి రావడమే. సో సేమ్ కాన్సెప్ట్తో 14 × 10, 140. 7, 8, 56. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? సో 4 కలిపితే 60, 80, 84. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మాస్టర్ ఇక్కడ? 84. 84 ఎట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకే మాస్టర్, వన్ మోర్ క్వశ్చన్. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ గివెన్ ప్రాబ్లం. సో 4, 6, 8, 7, 12, 7, 9, 5, 11, 10, 10 క్వశ్చన్ మార్క్ అండ్ 5, 3, 7, 4 సార్. అన్నిటినీ సమ్ చేస్తే ఏమి వస్తుంది చెప్పండి. 4 + 6, 10, 18, 25 అవుతుంది. ఇలా చేస్తే 12, 7, 19, 19, 28. ఇది కాదు. మరి ఈ విధంగా చూస్తే 16, 16, 13, 13. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ A, ఇట్స్ B, ఇట్స్ C అండ్ D. సో A + B ఈజ్ ఈక్వల్ టు C + D. ఇది A, ఇది B అని భావించండి. C అండ్ D. సో సమ్ ఆఫ్ A, B అండ్ సమ్ ఆఫ్ CD ఈజ్ బోత్ ఆర్ ఈక్వల్ టు సార్. సమ్ ఆఫ్ A + B వాల్యూ ఎంతైతే వస్తుందో సమ్ ఆఫ్ C + D వాల్యూ కూడా సేమ్గా వస్తుంది. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ RHS అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 4 + 12 ఈజ్ ఈక్వల్ టు 11 + 5. రైట్, ఇవి బోత్ ఆర్ సేమ్ సరిగా. 4 + 12 ఎంత? 16. 11 + 5 ఎంత? 16. సో 16 ఈజ్ ఈక్వల్ టు 16 అయిపోయినాయి. రైట్, సేమ్ కాన్సెప్ట్. 6 + 7 ఈజ్ ఈక్వల్ టు 10 + 3. సో బోత్ ఆర్ సేమ్. 13, 13. సో 13, 13 వచ్చినాయి. లైక్ దట్ 8 + 9 ఈజ్ ఈక్వల్ టు 10 + 7. హారిజాంటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే
రైట్. సో 17 ఈజ్ ఈక్వల్ 17 ప్రూఫ్ అయింది మాస్టర్. సో సేమ్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ 7 + 5 ఈజ్ ఈక్వల్ -+4 కావాలి. 7 + 5 ఎంత? 12. మరి ఇది 12కి ఈక్వల్ కావాలంటే ఆల్రెడీ ఎంత ఉంది మన దగ్గర? 4 ఉంది. కాబట్టి ఇక్కడ 8 యాడ్ చేస్తే మనకు 12 వస్తుంది. సో మనకు నీడ్ నెంబర్ ఎంత సార్ ఇక్కడ? 8. సో 8 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో హియర్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్ విత్ 8. రైట్ సార్. సో మనం ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఏంటి సార్ అంటే A + B యొక్క వాల్యూ ఎంత వస్తుందో C + D యొక్క వాల్యూ కూడా అంతే వస్తుంది. సో సమ్ ఆఫ్ A + B ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ C + D. సో A మరియు Bలను కలిపితే ఎంతైతే అవుతుందో C మరియు Dలను కలిపితే కూడా అంతే అవుతుంది. అప్పుడు LHS ఈజ్ ఈక్వల్ RHS అనేది అవుతుంది సార్. ఓకేనండి.